అదే నన్ను తీమాగు నూనె బాయ్ కొంచెం వైలో పెట్టు కరివేపాకు ఎదురా గట్టి గట్టి రావాలి ముందు. అరే సాయిగా గట్టి ఎత్తురాడు కూర్చుకొని నేనే మీరు కూరనే పెట్టరా పోయి కొద్ది పోయి తీసుకోరా నూనె ఆలకు మెల్లి కంగారుగా పోయకుండా నిదానంగా కూరగా తగ్గట్టు పూసుకోవాలి. ఇది టీ చాలు చాలు. అడావుడిగా నూనె అవి వేసేస్తే కూర టేస్ట్ రాదు. ముందు ఉల్లిపాయలు వేసుకొని ఏం కూర అండి రవి గారు? చికెన్. ఒకసారి వేసి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు గిర్రా చెప్పాలి. కొంచెం బాగా కొంచెం లైట్గా వేగినాక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు అందుకుండే, ఫ్రైకా కొద్దిగా సాల్ట్ కూడా 1/2 స్పూన్ పసుపు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాలంటే సాల్ట్ పట్టి తొందరగా ఇదైంది. కూరలో తర్వాత వేసుకోవచ్చు. ఏదో తగినంత వరకు 2 గడ్డలు వేస్తున్నాను. ఉప్పు ఎంత తీసే ఉండుంటే ఏంటో తీయడానికి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఏగుతాయి స్పీడ్గా ఎర్రగా. ప్లేట్ ఉంది చూడు. కొంచెం సిమ్లో పెట్టి కొద్దిగా తగ్గి ఇలా ఎర్రగా వేగినాక 2 కరివేపాకులు, కొద్దిగా అల్లం, ధనియాలు, చెక్క, లవంగాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా కలుపుకొని ఉండలుగా లేకుండా మనం అల్లం పేస్ట్ పట్టినట్టే ఉల్లిపాయలు కూడా అలా చితికిపోతాయి. 5 నిమిషాలు మగ్గితే అవి చూసారా ఎలా ఉందో గ్రేవీ. చూసారా పచ్చిమిరపకాయ కూడా ఉడికిపోయింది. తినటానికి మహా టేస్ట్గా ఉంటుంది. పొళ్ళు లేని వాళ్ళైనా నవ్వులు వచ్చేది ఏం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కరివేపాకు కొంచెం ఇయ్యమ్మ. కడిగావా? కడగలా ఇది కరివేపాకు కూడా చెట్ల మీద పురుగులు ఏరుగుంటాయి గుడ్లు లాగా. అది శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. కరివేపాకు వాసన బాగుంటుంది. ఫ్లేవర్ ఉండదు దానికి.
వేసి తిప్పుకొని పల్లెటూరు అంట. కాసేపు మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి ఇది మా అమ్మ వంట. 2 నిమిషాలు ఆగి అమ్మ చేతి నాన్న చేతి 2 నిమిషాలు ఆగి మాంసం ముక్కలు ఈ నన్ను తెస్తున్నాడు, ఫోన్ తెస్తున్నాడు, నన్ను దాంట్లో ఉప్పు కారం కలిపి ఏది కానీ ఆగండమ్మా. అల్లం పేస్ట్ దాంట్లో చికెన్లో ఆ ఉప్పు కారం కలిపేసి అది కారం కలిపేయమ్మ ఈ లోపల నీట్గా కడుక్కొని మాంసం ముక్కల్ని అలా ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లిపాయ తెచ్చుకొని వేసేసి శుభ్రంగా బాగా ఇది ఆ ముక్కలకు పట్టేలా చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ ఉడుకుతున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ ఇవన్నీ వాసన పోయేలా కడిగిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు మాంసం ముక్కలు దీంట్లో వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ముక్కలు ఆహా తింటే ఏం రుచిగా ఉంటుందంటే పల్లెటూరు వంట అండి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా. కొంచెం పెరిగి తేలేదమ్మా. మరి పెరిగే ఉందా కొంచెం పైన దాంట్లో ఎందుకమ్మా పైన తర్వాత వేసుకునే పనిగా కడుక్కోవాలండి అలా కొద్దిగా కడుక్కొని కొద్దిగా దాంట్లో వేసుకోవాలి. మిక్సింగ్ అన్ని నీళ్ళు తీసుకెళ్ళి దానికి అమ్మ ఇలా కొంచెం లైట్గా అడుగు అంటుకుంది లేనప్పుడు తిప్పుకుంటా చికెన్ సాగు కొత్తిమీర ప్లేట్ ఇది. చాకుపోయి కసకస అయిపోతుంది. దాంట్లో వేసేసి ఇప్పుడు టమాటాలు మగ్గిపోతాయి. ముడ్లు పోయి ముడ్లు తలకాయ కొస్తే తొందర కుడుతుంది. ఇదే కొంచెం రావట్లేదు లేదు. మావయ్య పట్టుకో మన యూట్యూబ్లో పెట్టండి. ఇది మామూలు చోపతి ఎందుకైంది మావయ్య ఫోన్ ఇది. ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారండి. సాలనే పడి కొంచెం టమాటాలు 4 కాయలు వేస్తే గ్రేవీ పెరిగిద్దని ప్రతి మాట లాంగ్ వీడియోలో అసలు పెట్టడానికి వీలు ఉండదుగా. మాటలే నేను మాట్లాడిన మాటలు కూడా చక్కగా ప్రదేశం చూసారా. పామాయిల్ తోటలో చల్లగా ఉందండి. పక్కన ఎదురుగా గేదెలు ఉన్నాయి. ఎన్ని మళ్ళీ ఆరు బయట కూర్చొని ఇలా వంట వండుకుంటుంటే అందరూ ఫ్యామిలీతో కలిసి. మాది విజయవాడ అండి. మా చెల్లి ఇంటికి వచ్చాం కదా అని పండుగ రోజున కూడా మాసం తెచ్చింది తినాలని. వెళ్ళిపోతామంటే వద్దులే ఉండండి పూట కూర ఉండండి బాగుంటుందని అంటే వండుతున్నానండి. మగ్గని వాడికి మీరు చెప్పమాకండి. వాడు చెప్తున్నాడు కదా చక్కగా పెట్టండి. కూర అయితే ఏమో నిదానం నిదానం. కూర ఇలా తిప్పుకోవాలండి. వేసిన తర్వాత నీట్గా కలిసేలాగా మసాలాలు అవన్నీ ముక్కలు ఇదయ్యేలాగా ఇలా తిప్పుకొని ఇలా
చేసుకోవాలండి. ఇవి ఈ పిల్ల మా అమ్మాయి అండి, నేర్పిస్తున్నాను. ఇలా చేసుకోమ్మా, ఇలా నేర్చుకోవాలి కూర అనుకో. అంటే వాళ్ళ అమ్మకి రాదని ఇది ఇంకోటండి మా అమ్మ రాదు అందుకని అయితే యూట్యూబ్లో పెట్టుకో. మీరు ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికినాక ఫ్రై కింద అయినా తినేయొచ్చండి. కాకపోతే ఏంటంటే నలుగురు ఉన్నారు కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత 10 నిమిషాలు ఆగి అప్పుడు కొంచెం వాటర్ పోసి పాలునేమో చేసుకున్నాం. పాలు కొత్తవేంటి ఏం వాసన వస్తుందండి. కాకపోతే మీకేమో ఫోన్లో రాదు, ఇక్కడ మాకు మాత్రం వీళ్ళు గుమాయించి కొట్టేస్తుంది. పిల్లలు మాత్రం ఆవులమంట చూస్తున్నారు. ఎప్పుడు తినలేదు మామయ్య, ఎప్పుడు తినలేదంటే చేస్తున్నానండి. ఇక మా మేనల్లుడు ఆవిడ ఎంతవరకు ముక్క కోసమే చూసేటట్టున్నాడు. ఇప్పుడు ఆగునానా 2 నిమిషాలు ఆగమంటున్నాను. ఆగుండి అక్కడ ఊగేవాడైతే మా అబ్బాయి ఆడైతే ఎప్పుడు చేపెడదామని చూస్తున్నాడు. వద్దు నాన్న, నలుగురు తినేది ఆగు, 2 నిమిషాలు ఆగమన్నాను. ఆగారు. ఒక్క 2 నిమిషాలు ఇలా గోమగొప్పలు ఆడిపోతుందండి చికెన్ కూర. మీరు తింటారా? కానీ లేదు మా దగ్గర. పానీ రాలు పానీ కావాలి మరి కామెంట్ పెట్టండి. బాగుంది కదా ఇందులో ఇదే ఒక లీటర్ కొద్ది తగ్గియమ్మ. కొంచెం అబ్బా నిలిదాగా కొంచెం చేస్తావా గోంగూర చాలా ఇది తింటానంటే ఎందుకు అందులోనే కాదు ఏదో అంటారు కానీ మనం చేసి మంచిది. నమ్మ గిన్నె కూర అవునే ఇందాకేమో గిన్నె తెచ్చాడు కదా. పోయినాయా వద్దుగానే. పెట్టు. ఇదైన తర్వాత నేను అంటది చేపల కూర. నానండి పోనీ ఆఫ్ చేసేసాడు ఈ దోరడు. మొత్తం గుండెకాయ ఎప్పుడు చేస్తా? గుండెకాయ ఎప్పుడు చేస్తా? నాన్న పోనీ గుండెకాయ ఎప్పుడు చేద్దాం? ఇప్పుడు గుండెకాయ ఇవ్వండి, ఇలా ఉడికిపోయిందండి. కొద్దిగా ఈ పిల్లలు చూస్తున్నారని కొద్దిగా తల 2 ముక్కలు వేసి ఇస్తున్నాను ప్లేట్లో. టేస్ట్ చూడండి అయ్యా. కొత్తిమీర దీంట్లో వేసేస్తున్నాను. నెట్ మొత్తం అవగొట్టేసాడు. ఇంకా వచ్చింది యూట్యూబ్లో. ముక్కల వరకు వేస్తున్నానండి, పిల్లలు ఏదో తింటారని. ఇవ్వండి, నిజంగా తింటా తినండి. తిని టేస్ట్ ఎలా ఉందో చూడండి. ముక్క తినమండి. ముక్కలు తింటుపోయినా పోయి ఆయనకి గోంగూరలో కద్ది చేసే పనిగా దీంట్లో తినా. అరే మామిడి పండు నుండి బాగా మామిడి పండు ఉంటుంది. చికెన్ పండు ఉప్పైనా వేద్దాం. పోయి నీళ్ళు కూడా అవసరం. నన్ను తీమాకవే. కొంచెం పోయి. ఉడిపోయింది కూర. మా నాన్న అక్కడ గుంక కొడుతుంది కొనండి. ఈ
చాలు ఇంకొక గట్టి అంటే నాకేం కావాలా నీకే కావాలి రామా నీకు కూడా ఆ నీళ్ళు పారిపోసి వాటర్ పోసినాక ఇలా 5 నిమిషాలు ఉడకనిద్దామండి బాగా. ఇలా గుండెకాయలు కందనకాయలు ఫ్రై చేస్తున్నానండి. అయినా యూట్యూబ్లో అప్పుడే సక్సెస్ అవ్వదు ఎమ్మటే ఎవరం పెట్టినా. గుండెకాయలు కందనకాయలు ఇలా ఉప్పు కారం కొద్దిగా అల్లం పేస్టు పసుపు వేసి ఇలా 5 నిమిషాలు నానబెట్టేసాను. ఇది అయిపోగానే ఈ ఫ్రై చేసేస్తానండి. ఇలాగే చూస్తూ ఉండండి. సర్ప్రైజ్. నేను ఫోన్ చేసి నా ఊళ్ళో పోయింది. మొన్నేమో ఫోన్ చేసి అది గుద్దమ్మ ఏం చేస్తున్నారు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు మీరు. నేను ఆన్లైన్ నడుపుకుంటేనైనా నాకు తెలిసేది అత్త నువ్వు పెట్టాలి నా ఊళ్ళో పెడతాలమ్మా. ఇలా చిక్కుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వాటర్ పోసాం కదా, ప్రతి ముక్కను గ్రేవీ ఎంత అడగనుకున్నా 2 వీడియోలు చిక్కుకోవాలండి. చిక్కుకున్నాక కొంచెం గ్రేవీగా తయారైన తర్వాత ఇచ్చేద్దామండి. కొంచెం మంట తగ్గియమ్మా, పైకి వచ్చేస్తాం. ఆహా, ఏం వాసన వస్తుందండి. కూర మాత్రం అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్లో ఉంది. కొత్తిమీర వేసేస్తున్నాను. వేసేయంగానే పొద్దున అన్నంలో కూడా వేసి తింటే మాత్రం ఏమో టేస్టీగా ఉంటుందండి. వేడిగా ఉంది. చాలండి. ఇక ఏమో టేస్టీగా ఉంటుందండి. ఆ కుర్రోడు చూడండి ఎలా చూస్తున్నాడు. కూర ఇంకా ఆవురమంట. చూడండి కూర టేస్ట్ అండి అలా ఉంటుంది. ఆ పిల్ల చూడండి, మా ఫ్యామిలీ అండి. మా అమ్మాయి, మా అబ్బాయి, మా మేనల్లుడు. అదిగోండి మా చెల్లి. అయిపోయిందండి కూర. దింపేస్తున్నాను. ఇక మళ్ళీ నెక్స్ట్ కందనకాయలు ఫ్రై చేస్తానండి. బాయ్ అండి.